హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిని రెండింటినీ సమానంగా అంటే 1:1 రేషియోలో తీసుకున్నాను. అల్లంను తొక్క తీసి శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచిపెట్టాను. వెల్లుల్లికి పొట్టు మాత్రం తీసేసానండి, తొక్క తీయలేదు. మిక్సీలో మెత్తగా పేస్ట్ అవుతుందని చెప్పేసి అల్లంని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత అల్లం ముక్కల్ని అలాగే వెల్లుల్లిపాయలను రెండింటినీ కలిపి మిక్సీలో వేసి అలాగే వాటితో పాటు కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల పేస్ట్ తాజాగా ఉంటుంది. పసుపు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆయిల్ వేసుకోవడం వల్ల అది పేస్ట్ పైన ఒక థిన్ లేయర్ లాగా ఉండి గాలితో కాంటాక్ట్ తగ్గిస్తుంది. పేస్ట్ ఎండిపోకుండా అలాగే పేస్ట్ గట్టి పడకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉండే యాసిడిటీ వల్ల పేస్ట్ అంత త్వరగా పాడవ్వదు, ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా బిజీగా ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అవసరమైనప్పుడు తీసుకొని వాడితే పని ఈజీ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి తొక్క తీసి కట్ చేసే పని ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే తీసుకున్న ప్రతిసారి మనము డ్రై స్పూన్ మాత్రమే వాడాలి. దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చేసుకున్న పేస్ట్ అయితే నాకు ఒక 20 days వస్తుందండి. సో ఇలాగా నా దగ్గర గాజుది లేదనమాట. సో అందుకని ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేస్తున్నాను. అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.